అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అట్లీతో చేయబోతున్న ప్రాజెక్టు గురించి ఒక సెన్సేషనల్ వీడియోని విడుదల చేయగా అది సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనమంతా చూసాము. అసలు ఇది మన తెలుగు సినిమానేనా, ఏం తీయబోతున్నారు అనే ఫీలింగ్ ని తెప్పించారు. కేవలం ప్రోమో వీడియోనే ఈ రేంజ్ లో ఉందంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇన్ని రోజులు కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ కమర్షియల్ సినిమాతోనే ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ని కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు మొట్టమొదటిసారి జోనర్ ని మార్చి సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 165 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని అందుకుంటున్నారట. అదే విధంగా డైరెక్టర్ అట్లీ దాదాపుగా 125 కోట్లు తీసుకుంటున్నారట. కేవలం వీళ్ళిద్దరి రెమ్యునరేషనే 290 కోట్ల రూపాయలుంది. ఇక సినిమా బడ్జెట్ మొత్తం కలిపి దాదాపుగా 800 కోట్ల రూపాయలకు పైగానే అవుతోందని అంటున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా ఇదే రేంజ్ బడ్జెట్ 1000 కోట్ల రూపాయల మార్కును అందుకునేలా అవకాశాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ అట్లీ మూవీకి కూడా ముందుగా అనుకున్న బడ్జెట్ 800 కోట్లు. అది భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చు కూడా. అట్లీ ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయలేదు. తమిళ సూపర్ స్టార్ విజయ్ తో 3 సినిమాలు చేశారు. అదేవిధంగా షారుఖ్ ఖాన్ తో ఒక సినిమా. అన్ని కమర్షియల్ సినిమాలే. వేటికి కూడా భారీ బడ్జెట్ అవసరం లేకుండా ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. మరి ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాని అట్లీ సమర్థవంతంగా తీయగలరా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు అట్లీ ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది అట్లీ డ్రీమ్ ప్రాజెక్ట్ అట. ముందుగా సల్మాన్ ఖాన్ తో చేయాలని అనుకున్నారట. కానీ ఆయనపై అంత బడ్జెట్ పెట్టలేమని, కేవలం నార్త్ ఇండియాకి మాత్రమే ఆయన పరిమితమని, సౌత్ మార్కెట్స్ లో పెద్దగా ఉండదని, అదే అల్లు అర్జున్ తో చేస్తే సౌత్ తో పాటు నార్త్ ఇండియా కూడా కవర్ అవుతుందని బలంగా నమ్మి సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని అల్లు అర్జున్ తో చేయాలని ఫిక్స్ అయ్యారట.